రామ్ పోతినేని అలాగే పూరి మధ్య వచ్చిన సినిమా స్మార్ట్ శంకర్. ఆ సినిమా ఎంత విజయం సాధించిందో దానికి సీక్వెల్ అంటే ఎన్నో అంచనాలు ఉంటాయి. అదే డబల్ స్మార్ట్. ఈ సినిమా ఈరోజు మన ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. సినిమా లైన్ అయితే చాలా సిల్లీ పాయింట్తో తీశాడు. ఎందుకంటే తన తల్లి చిన్నప్పుడే చనిపోవడం, తన తల్లిని చంపిన వాడిని పట్టుకోవాలని అనుకోవడం హీరో. ఇది ఎంత రొటీన్గా అనిపించిందంటే అంత పరమ రొటీన్గా అనిపించింది. ఇదే కాదండి, హీరోయిన్ ఏమిటో పడ్డం, అది కూడా పరమ చెత్త రొటీన్లా అనిపించింది. అంతేకాకుండా ఈ సినిమాలో బిగ్ బుల్ అదే మన సంజయ్ దత్, తనకి అది క్యాన్సర్ రోగం వచ్చేది, మరో 3 నెలల్లో చనిపోతారు అని తెలిసినప్పుడు తన మెమొరీని వేరే వాళ్ళకు ట్రాన్స్ఫర్మేషన్ చేయాలనుకోవడము. ఆ హీరో వాడు ఎవరో కాదు, మన హీరో రామ్ పోతినేని. తన కోసం బిగ్ బుల్ అయినటువంటి సంజయ్ దత్ ఎతకడం, వాళ్ళ టీం ఎతకడము జరుగుతుంది. అలా తీరా ఆ టైంలోనే మన రా టీంకి కూడా సంజయ్ దత్ వచ్చాడని తెలుసుకోవడం, ఇలా ఫైనల్గా తన మెమొరీని చేంజ్ కావడము, 4 రోజుల్లో బిగ్ బుల్గా చేంజ్ అవుతాడని చెప్పడము. ఇది సినిమా మనకు చూస్తుంటే ఈ పాయింట్ అంతా చాలా ఇదిగా ఉంది. అంతేకాకుండా అలీ మధ్యలో పండించే కామెడీ అయితే పరమ రోత అనిపించింది. ఆ సినిమా చూస్తే ప్రేక్షకులక సహనానికి పరీక్ష పెట్టడానికైనా అలీ అది కామెడీ పండించాడు అనే విధంగా ఉంది. కాకపోతే సినిమా అలీ క్యారెక్టర్ అయితే ఓకే కానీ ఆ కామెడీ మాత్రం పరమ రోత అనిపించింది. అంతేకాకుండా సినిమాలో పాజిటివ్ మాట్లాడుకుంటే సంజయ్ దత్ అలాగే రామ్ పోతినేని మధ్య వచ్చే సీన్స్ అయితే హైలైట్ గా ఉన్నవి. అలాగే మణి సన్మాన్ ఇచ్చినటువంటి సంగీతం కూడా చాలా బాగా ఉంది. బీజిఎంలో అయితే ఎరగ తీశాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎడిటింగ్ కూడా ఓకే అనిపించింది. సినిమాలోని కథ మాత్రం పరమ బోరింగ్ లా అనిపించింది. ఎందుకంటే ఇది పాత చింతకాయ పచ్చల్లా అనిపిస్తుంది. పూరి నుంచి కొత్త కథలు ఆశించలేమా, అసలు పూరి మార్క్ ఎక్కడ ఉంది అనే విధంగా తీశారు. ఇంకా సినిమా పూర్తి కాకముందే ప్రేక్షకులు కొందరు లేచి వెళ్ళిపోయారంటే నిజంగా ఇది పూరి సినిమానేనా అనిపించేది. సినిమాలోని నటన గురించి మాట్లాడితే రామ్ పోతినేని తెలంగాణ కుర్రోళ్ళగా అద్భుతంగా నటించాడు. అతను చెప్పినటువంటి తెలంగాణ యాసలో డైలాగులు అయితే సినిమాలో విజువల్స్ అద్భుతంగా పడ్డవి. అది హైలైట్. అంతేకాకుండా ఈ సినిమాలో రామ్ పోతినేనికి ఆ చిప్ చేంజ్ అయినప్పుడు మనకు స్మార్ట్ శంకర్లో ఎలా కరెంట్ షాక్ తగిలిన మధ్య గిలగిలా కొట్టుకుంటాడో సేమ్ అలాగే ఈ సినిమాలో కూడా కంటిన్యూ చేశాడు డైరెక్టర్. అంతేగాని మిగతా పాయింట్లు అలాగే ఇంకా మాట వస్తే మన అది సెకండ్ హాఫ్లో అంతా విలన్ కోసం పరిగెత్తాలని చూసి చేశాడు. సెకండ్ హాఫ్ అంతా సెంటిమెంట్ పెట్టాలని చూశాడు కానీ సెంటిమెంట్ అంత వర్కౌట్ కాలేదు. ఈ సెంటిమెంట్ సీన్లో బాధపడాల్సింది పోయి నవ్వు వచ్చేటట్టు చేశాడు. ఈ సినిమాకు రేటింగ్ ఇవ్వాల్సి వస్తే అవుట్ ఆఫ్ 5 గాను 2.25 ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.